నమస్తే నా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుంటూరు జిల్లా కాంగ్రెస్ ఆఫీస్ ఎదురుగా మహాధర్నా నిర్వహించిన యూత్ కాంగ్రెస్ నాయకులు. కాల్ సెంటర్ ముసుగులోనే అశ్లీల వీడియోలు తయారు చేస్తున్న వాటిని ఏకంగా నిషేధిత అశ్లీల వెబ్సైట్లలో విక్రయిస్తున్న ముఠా. గుంటూరు మిర్చి యార్డు వద్ద రైతుల ఆందోళన. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గళా మాధవి. గుంటూరు జిల్లా కాంగ్రెస్ ఆఫీస్ ఎదురుగా మహాధర్నా నిర్వహించిన యూత్ కాంగ్రెస్ నాయకులు. బ్రిటిష్ వాళ్లని వ్యతిరేకించడానికి పుట్టిన భారత జాతి గొంతుగా అవతరించిన నేషనల్ హెరాల్డ్ పత్రిక, బ్రిటిష్ వాళ్ల డిఎన్ఏగా ఉన్న ఆర్ఎస్ఎస్, బీజేపీ నేడు ఆ పత్రికను అడ్డం పెట్టుకుని సోనియా, రాహుల్ గాంధీ మీద దేశంలో మొట్టమొదటిసారిగా బలిదానాలు చేసిన ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ కుటుంబీకులైన సోనియా, రాహుల్ గాంధీపై అక్రమ కేసులు పెట్టారని ఎక్స్ ఎమ్మెల్యే మస్తాన్ వాలీ బ్రిటిష్ వాళ్లను వ్యతిరేకంగా పోరాటం కోసం నెహ్రూ గారు స్థాపించిన పత్రిక నేషనల్ హెరాల్డ్. ఆ పత్రికలో 500 మంది స్వతంత్ర సమరయోధులు ఉన్నటువంటి పత్రిక. ఆ పత్రిక నష్టాలు వస్తే కాంగ్రెస్ పార్టీ 90 కోట్ల రూపాయలు సహాయం. 2008లో పత్రిక నష్టాల్లో ఉంటే దాన్ని ఎటువంటి నడపాలి అనేటటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ గడిచిన 13 సంవత్సరాలుగా ఎంక్వైరీ పేరుతో సోనియా, రాహుల్ గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులు పెట్టిన నరేంద్ర మోదీ కానీ భయపడిన నరేంద్ర మోదీ ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ అడ్డం పెట్టి ఈ రోజున సోనియా గాంధీని, రాహుల్ గాంధీని ఛార్జ్షీట్ల దోషులుగా చిత్రీకరించే ప్రయత్నానికి వ్యతిరేకంగా గుంటూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కస్టమ్ ఆఫీస్ ఎదురుగా పెద్ద ఎత్తున ధర్నా నిరసనల కార్యక్రమం పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు. 1938 సంవత్సరంలో నేషనల్ హెరాల్డ్ అనేటటువంటి ఒక పత్రిక స్థాపించబడింది. ఈ పత్రిక దేనికి స్థాపించబడింది? భారత జాతి యొక్క గొంతు బ్రిటిష్ వాళ్ళకి వినిపించాలనేటటువంటి ఆలోచనతో. ఆ రోజు పత్రికలు లేవు. మేధావులు, కవులు వాళ్ళు రాసిన మాటలు, వాళ్ళు పంపించిన ఉత్తరాల ద్వారాగా యావత్ భారత జాతి సంఘటితంగా ఆ రోజు ఈ విమానాలు, ఈ రైళ్లు, ఈ రోడ్లు లేనటువంటి పరిస్థితి. అటువంటి సమయంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి నాయకత్వంలో ఆయన ప్రధాన దాతగా ఒక నేషనల్ హెరాల్డ్ పత్రిక. ఆ పత్రిక ఎందుకు ఏర్పడింది? బ్రిటిష్ వాళ్ళ యొక్క అరాచకాలని, బ్రిటిష్ వాళ్ళు చేస్తున్న దమన నీతిని వ్యతిరేకంగా భారత జాతిని సంఘటితం చేయడం కోసం ఏర్పడినటువంటి పత్రిక. దానిలో 500 మంది స్వతంత్ర సమరయోధులు దాంట్లో మెంబర్గా చేరినటువంటి పరిస్థితి. 1938లో ఏర్పడిన తర్వాత దాన్ని అదే విధంగా కొనసాగిస్తూ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధాన దాతగా ఉన్నటువంటి ఆ సంస్థని తీసుకొచ్చినటువంటి పరిస్థితి. కాలక్రమేణా మారుతున్న కాలానికి అనుగుణంగా 2008 సంవత్సరంలో దాన్ని మూతబడినటువంటి పరిస్థితి. దానికి ఏర్పాట్లు ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా తట్టుకోలేదు. దానికి ఏర్పాటు చేసినటువంటి ఆస్తులన్నీ కూడా, దానికి ఉన్న అప్పులన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ తీర్చి యంగ్ జర్నలిస్ట్ అనేటటువంటి దానిగా ట్రాన్స్ఫర్ చేసుకొని ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఈ సంస్థని నడపాలి అనేటటువంటి విధానం కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం అయితే 2012 కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఆ రోజు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడు సుబ్రహ్మణ్యం గారు కేసులు వేసినప్పుడు మేము అధికార దుర్వినియోగం చేయలేదే, నిష్పక్షపాతంగా మేము విచారణ జరిపించామే. కానీ ఇవాళ 2012, 2025కి 13 సంవత్సరాల పాటుగా దీంట్లో 11 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉండి 13 సంవత్సరాల తర్వాత దీంట్లో అవినీతి జరిగిందని చెప్పి ఎంత కుట్ర అంటే, నేషనల్ హెరాల్డ్ అనేటటువంటిది బాంబేలో ఉన్నటువంటి బిల్డింగ్. ఈ దేశంలో వారు అక్రమాలకు పాల్పంచుకున్నారా? 600 కోట్ల రూపాయల అవినీతి జరిగిందా? ఏం మాట్లాడుతూ ఉన్నారు మోడీ గారు? అంటే పెగాసస్ స్పైవేర్ అనే ఒక వైరస్ను వాడి
ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకొని రాత్రికి రాత్రే ప్రభుత్వాలని పడగొట్టి బీజేపీ ప్రభుత్వాలని మీ దగ్గరున్న ధనంతో, అధికార దర్పంతో ఏర్పాటు చేసుకున్నటువంటి తేలిగ్గా భావిస్తా ఉన్నారా? గాంధీల కుటుంబాన్ని బెదిరించడం అంటే, సోనియా గాంధీ గారిని బెదిరించడం అంటే మీకు అంతా తేలిగ్గా కనపడిందా? ఏది ఏమైనప్పటికీ ఈ భారతదేశంలో చావు తప్పి కన్ను లొట్టపోయిన చందంగా మీ ప్రభుత్వం ఏర్పడింది. ఇది ఎంతకాలం ఉంటుందో ఎంతకాలం ఉండదో ఖచ్చితంగా మీకు తెలుసు. ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుందో ఉండదో అని. ఏ ఒక్క పార్టీ అయినా సరే మీకు ఇచ్చిన మద్దతును వెనక్కి తీసుకుంటే ఈ దేశంలో మీ ప్రభుత్వం రాత్రికి రాత్రే కుప్ప కూలిపోతుందన్న సంగతి మీకు తెలుసు. ఆ క్రమంలో రాహుల్ గాంధీ గారిని భయపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ దేశంలో మిమ్మల్ని అడ్డుకునే ధీరుడు ఒక్క మగాడు ఎవరన్నా ఉన్నారు అంటే అది రాహుల్ గాంధీ గారు. అది మీకు కూడా బాగా తెలుసు. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారిని బెదిరిస్తే, కేసుల్లో ఇరికిస్తే మీ ప్రభుత్వానికి, మీ పార్టీకి ఎదురే ఉండదని మీరు భావిస్తా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు కానీ, సోనియా గాంధీ గారు కానీ మీ ఉడతూపులకు భయపడే రకం కాదు. అది మీకు అనేక సందర్భాల్లో రుజువైంది. అది మీకు కూడా తెలుసు. ఎక్కడో కర్ణాటకలో ఎన్నికల సమయంలో ఈ దేశంలో దొంగలందరి పేర్లు దాదాపుగా ఎందుకో మోడీ అనే పేర్లతోటే వస్తాయని చెప్పని మాట్లాడారని మీరెక్కడో దక్షిణ భారతదేశంలో మాట్లాడితే ఉత్తర భారతదేశంలో కంప్లైంట్ పెట్టించి దాదాపుగా ఆ కేసును సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లారు. రాహుల్ గాంధీ గారికి తెలుసు, న్యాయ వ్యవస్థల్లో ఏదన్నా కొంచెం అటు ఇటు అయితే, శిక్ష పడితే 6 సంవత్సరాల పాటు ఆయన పోటీకి అనర్హుడని తెలుసు. అయినా కూడా ఆయన భయపడలేదని మీకు బాగా తెలుసు. కనీసం ఒక 10 రోజులు అసలు అటువంటి వ్యాఖ్యలకే మీరు శిక్షలు వేయించదలిస్తే అసలు బీజేపీ పార్టీలో ఎవరన్నా ఒక్కళ్ళన్నా రాజకీయ నాయకులు మిగులుతారా? మీకు తెలీదా? అటువంటి కఠినమైన పరీక్షలను కూడా ఎదుర్కొన్నటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు. ఏదైతే వక్ఫ్ సవరణ అంటూ శ్రీకాకుళం జిల్లా పాతపట్నంకు చెందిన గణేష్ జోష్నలు సహకరిస్తున్నట్లు గుర్తించి వారిని సైబర్ సెక్యూరిటీ అధికారులు అరెస్టు చేశారు. ఈగిల్ వింగ్ ఐజీ ఆకే రవికృష్ణకు ముందస్తుగా రాబడిన సమాచారంతో ప్రత్యేక ఫోకస్ పెట్టిన అధికారులు ఈ ముఠా కార్యకలాపాలను ఛేదించారు. ఎవరికి అనుమానం రాకుండా లూయిస్ 2 ఏళ్లుగా ఈ వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ పనుల ద్వారా లూయిస్ 11 లక్షల రూపాయల వరకు సంపాదించాడు. ఉద్యోగాలు ఇప్పిస్తామని, డబ్బులు ఇస్తామంటూ ప్రలోభపెట్టి యువతీయువకులను ఆకర్షిస్తున్నారు. ఆ తర్వాత వారితో పోర్న్ వీడియోలు రూపొందించడమే కాకుండా లైవ్ షోస్ ఏర్పాటు చేస్తున్నాడు. ఇందుకోసం గుంతకల్లో ఏకంగా స్టూడియో సెటప్ చేసినట్లు ఐజీ ఆకే రవికృష్ణ తెలిపారు. సైప్రస్ దేశానికి చెందిన వారితో ఒప్పందం కుదుర్చుకుని ఆన్లైన్ లావాదేవీలు చేస్తున్నారని తెలిపారు. యువకులు అప్రమత్తంగా ఉండాలని ఐజీ రవికృష్ణ హెచ్చరించారు. సైబర్ స్పేస్ దుర్వినియోగం అవుతున్నట్లు ఆయన తెలిపారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే వారంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సైబర్ క్రైమ్స్ ఇన్వెస్టిగేషన్ లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని, ఈ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తున్నామన్నారు. సైబర్ హైజీన్స్ మేరకు ఓటీపీలు, పాస్వర్డ్స్ ఎక్కడ స్టోర్ చేస్తున్నారన్న అంశం కూడా ముఖ్యమన్నారు. సైబర్ బాధితులు 1930కు ఫోన్ చేయాలన్నారు. డిజిటల్ అరెస్టులను నమోదన్నారు. ఎవరైనా అలా ఫోన్ చేస్తే వెంటనే పోలీసులకు ఫోన్ చేయాలన్నారు. తమ్ముడు కెమెరా కొంచెం పక్క పెట్టవా?
సిఐడి పోలీసులు నమ్మదగిన సమాచారం మేరకు ఒక ఎక్స్ హామ్స్టర్ అనే ఒక వెబ్సైట్ ఉంది. దాంట్లో ఎక్స్ హామ్స్టర్ లైవ్ అని కూడా ఉంటుంది. అది సైప్రస్ అనే దేశానికి సంబంధించిన వెబ్సైట్. అది భారతదేశంలోని నిషేధించబడిన వెబ్సైట్. దాంట్లోని లైవ్ కంటెంట్ అంటే అడల్ట్ కంటెంట్ వీళ్ళు ప్రొడ్యూస్ చేయడం, ఆ వెబ్సైట్కి దాన్ని వీళ్ళు సప్లై చేయడం, దాని ద్వారా క్రిప్టో కరెన్సీ ద్వారా నగదు సంపాదించడం. అదేవిధంగా దీంట్లోని మొత్తం 3 వ్యక్తులు మేము అరెస్ట్ చేయడం జరిగింది. గణేష్, జ్యోత్స్న అండ్ లూయిస్ అనే వ్యక్తుల్ని. వీళ్ళు అడల్ట్ కంటెంట్ స్వచ్ఛందంగా వాళ్ళకి సప్లై చేయడం వల్ల, అదేవిధంగా క్రిప్టో కరెన్సీ ద్వారా వాటి ద్వారా కూడా డబ్బులు సేకరించడం జరిగింది. వీటికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా మా సిఐడి బృందాలు గుంతకల్లోని, అదేవిధంగా బెంగళూరులో కూడా ఆకస్మిక దాడులు చేసి అక్కడ వీళ్ళని అరెస్ట్ చేయడం, వాటికి సంబంధించిన ఎక్విప్మెంట్ అన్నీ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. దీంట్లో 3వ ముద్దాయి లూయిస్ అనే వ్యక్తి గుంతకల్లోని ఒక కాల్ సెంటర్ నడుపుతూ దాంట్లోని కొంతమంది అమ్మాయిని కూడా అతను ట్రాప్ చేసి వాళ్ళ చేత బలవంతంగా ఈ అడల్ట్ కంటెంట్ వచ్చేలాగా అతను చేయడం జరుగుతుంది. అతను కూడా మనం రిమాండ్ చేయడం జరిగింది. ఈ భవిష్యత్తులోని అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. సైబర్ స్పేస్లో చాలా నేరాలు జరుగుతున్నాయి. సైబర్ స్పేస్లో జరిగే నేరాలని ప్రజలందరూ గమనించాలి. ఎటువంటి నేరాలు మీ దృష్టికి వచ్చినా సరే 1930కి కాల్ చేసి మాకు చెప్పాలి. ఈ 1930 నేషనల్ కాల్ సెంటర్ నెంబర్. అది ప్రతి నెంబర్ కూడా మాకు ల్యాండ్ అవుతుంది. సిఐడిలో కూడా మాకు ప్రత్యేకంగా I4C అని చెప్పేసి ఒక విభాగం ఉంది. ఆ విభాగంలో 24/7 మేము అందుబాటులో ఉంటుంది. మా కాల్ సెంటర్ వర్క్ అవుతుంది. 1930కి సమాచారం ఇవ్వాల్సిందిగా, అందరూ అప్రమత్తం ఉండాల్సిందిగా మేము కోరుతున్నాం. సో ఈ కేసులో కూడా ఈ ఎక్స్ హామ్స్టర్ అనే కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళ మీద కూడా చర్యల కోసం నేషనల్ ఏజెన్సీస్తో సంప్రదించబోతున్నాం. వాళ్ళకు కూడా త్రూ కరెస్పాండెన్స్ ద్వారా వాళ్ళ మీద కూడా చర్యలు అలా తీసుకోవాలి. ఈ కంటెంట్లోని ముఖ్యంగా పిల్లల్ని కూడా దింపే అవకాశం ఉంది. ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి మేము చాలా కఠినంగా దీని మీద వ్యవహరించబోతున్నాం. ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ ఇటువంటి విషయాలు కూడా చాలా కఠినంగా భారతదేశంలో చట్టాలు ఉన్నాయి. ఈ పనులన్నీ చేయొద్దని చెప్పేసి, ఇటువంటి పనులు ఎక్కడైనా జరుగుతుంటే మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా 1930 ఈ సమాచారం ఇవ్వాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, ఇది క్రైమ్ ఎలా జరిగింది? మీకు ఎక్స్ హామ్స్టర్ ఒక వెబ్సైట్ ఉంటుంది. దాంట్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకా మనకి ఆ వెబ్సైట్లో మనం చూసినప్పుడు నిషేధించబడింది, కానీ కొన్ని URL ద్వారా వీళ్ళు తెచ్చుకుంటున్నారు. అవి వేరే విధానం ద్వారా. దాంట్లో మనకి లైవ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ లైవ్లోని అడల్ట్ కంటెంట్ ఉంటే ఇంకా మీకు అర్థమై ఉంటుంది. అశ్లీలమైన చిత్రాలు కానీ, దృశ్యాలు కానీ, వీడియోస్ కానీ వీళ్ళు లైవ్లో చూపిస్తే ఇంకా వీళ్ళకి కొన్ని పాయింట్స్ వస్తాయి. ఆ పాయింట్స్ని వాళ్ళు క్రిప్టో కరెన్సీ అంటే బిట్కాయిన్ కానీ ఇంకా ఇతరత్ర మార్గాలు ఉన్నాయి. వాటి ద్వారా వీళ్ళు సపోజ్కి కొన్ని పాయింట్స్ సంపాదించిన తర్వాత ఆ సైప్రస్ బేస్డ్ కంపెనీ, ఆ దేశ కంపెనీ ఏం చేస్తుందంటే ఇంకా ఒక 50% వాళ్ళ కమిషనింగ్ తీసుకుని మిగతా 50% వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో అట్లాగే వీళ్ళు ఆ కంటెంట్ డెవలప్ చేయడం, అమాయకమైన అమ్మాయిలు కూడా ఈ వృత్తిలోకి దింపడం, ఇవన్నీ చేస్తున్నారు. సో సిఐడి పోలీసులు నమ్మదగిన సమాచారం మేరకు చాలా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి ఈ 2 ప్లేసుల్లోని గుంతకల్లోని బెంగళూరులో కూడా ఈ ముఠాన్ని మనం బ్రేక్ చేయడం జరిగింది. లోకల్ పోలీస్ సహాయం తీసుకోవడం జరిగింది. అక్కడ కూడా మనం ట్రాన్సిట్ వారెంట్ తీసుకుని వాళ్ళని ఇక్కడ ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఉన్నారు, కొంతమంది ఉన్నారు. ఇంకా అది దర్యాప్తు నడుస్తుంది. బాధితుల వివరాలు మనం పూర్తిగా మనం బయట చెప్పలేము. సో బాధితులు అయితే ఉన్నారు కొంతమంది. ఈ నేపథ్యంలో దాదాపు దీనికి ఎప్పటి నుంచి పాల్పడ్డారు, ఎప్పటి నుంచి మోటివ్గా కొనసాగుతుంది? అంటే గత సంవత్సరం గుంటూరు మిర్చి రైతులు కౌలు రైతులను ఆదుకోవాలని గుంటూరు రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం మిర్చి యార్డు ముందు బైఠాయించారు.
రైతులకు మిర్చి గిట్టుబాటు ధర లేదని వారు వాపోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులకు అండగా ఉంటానని చెప్పి ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు వచ్చి తమకు న్యాయం చేసే వరకు రోడ్డుపై నుంచి లేచేది లేదని రైతులు హెచ్చరించారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గళ మాధవి నాయకత్వంలో అభివృద్ధి పదంలో ముందుకు వెడుతోంది. బుధవారం గుంటూరు 42వ డివిజన్ ఎస్వీఎన్ కాలనీలో 2,26,00,000 రూపాయలతో బీటీ రోడ్డు, పైప్ లైన్, ఆర్సీసీ కల్వర్టు, సీసీ రోడ్డుకు శంకుస్థాపన మరియు 20 లక్షల రూపాయలతో తారక రామానగర్ ఎస్వీఎన్ కాలనీ 6వ అడ్డ రోడ్లో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే గళ మాధవి, కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు, పెమ్మసాని రవి, వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్ తదితరులు ప్రారంభించారు. ప్రతిపక్షం లేకుండా చేయాలని చూస్తున్నారన్న వైసీపీ నేతల ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నాము. వైసీపీకి ప్రధాన ప్రతిపక్షం లేకుండా చేసింది ప్రజలేనన్న విషయం వైసీపీ నేతలు గుర్తుపెట్టుకోవాలి. గతంలో వారు చేసిన అరాచకాలకి ప్రజలు 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పినా కూడా జగన్ రెడ్డి అండ్ కోలో ఎటువంటి మార్పు కనిపించడం లేదు. 11 సీట్లలో గెలిచిన ఎమ్మెల్యేలు నేటి వరకు కూడా అందుబాటులో ఉండడం లేదు. ఈసారి జగన్ పార్టీకి 2-3 సీట్లు మించి రావని ఎమ్మెల్యే గళ మాధవి జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్, లంకా ఉదయ్, కనపర్తి శ్రీనివాసరావు, కసుకుర్తి హనుమంతరావు, సుఖవాసి శ్రీనివాసరావు, పాలకపాటి శ్రీకాంత్, కోసం కిరణ్ కుమార్ రెడ్డి, శాంతరాం, కృష్ణప్రసాద్, నున్న సురేష్, విజయలక్ష్మి, ప్రభు, నూకవరపు బాలాజీ, కొమ్మినేని కోటేశ్వర, ఆలయ కమిటీ పెద్దలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అయితే దాన్ని కూడా కొంతమంది స్వచ్ఛందంగా వచ్చి విరాళాలతో, అదేవిధంగా మిగిలిన అమౌంట్ కార్పొరేషన్ ద్వారా దాని డెవలప్మెంట్ కూడా చేయబోతా ఉన్నాము. అండ్ అదేవిధంగా మనం ఆరోగ్య మీద, మన అరడపేట ఆరోగ్య మీద రకరకాల అపోహలతో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో బ్రిడ్జ్ జరగకుండా ఉండాలి అని చెప్పి ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు చాలామంది. అంటే వాళ్ళ యొక్క వెస్టెడ్ ఇంట్రెస్ట్ వల్ల 1-2 వచ్చి దీన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. వాటి అపోహల నిమిత్తం కూడా ఒక 2-3 రోజుల్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి పూర్తిగా ఎందుకు వాటర్ పైప్స్ అండ్ రోడ్స్, డ్రైన్స్ కూడా వేసుకుంటున్నారు. అండ్ 18 లక్షలతో కూడా ఈ రోడ్ వైండింగ్లో పోతున్న వాటర్ పైప్స్ కోసం మళ్ళీ వేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఒక బస్ షెల్టర్ వైండింగ్లో పోతా ఉన్న పరిస్థితుల్లో రత్తయ్య గారు స్వచ్ఛందంగా వచ్చి ఆ బస్ షెల్టర్ని మనకి నిర్మించి ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. చాలా సంతోషం. అదేవిధంగా ఇక్కడ మెయిన్ ఎస్వీఎన్ కాలనీ ఆర్చ్ కూడా ఇక్కడ స్థానికంగా వాళ్ళు ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నారు. అది కూడా కమిషనర్ దృష్టిలో పెట్టాము. ఖచ్చితంగా దానికి కూడా కమిషనర్ గారు సూచన చూపించారు. త్వరలో ఏదేమైనా కూడా ఒక 2-3 నెలల్లో పూర్తి అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. జగన్ రాష్ట్రంలో తిరగకుండా మీరు కుట్రలు చేస్తున్నారు. రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్, అనంతపురం ఇన్సిడెంట్లో ఒక హెలికాప్టర్ పైలట్కి నోటీసులు ఇచ్చారు. జగన్ తిరగకుండా రాష్ట్రంలో చేస్తున్నారని వాళ్ళ వైపు నుంచి రాష్ట్రంలో తిరిగే అర్హత ప్రజలు ఇవ్వలేదు ఫస్ట్. సో ఆయన ఒక ఎమ్మెల్యేగా అయినా రావాలి, వాళ్ళ స్థానిక ప్రజలకు న్యాయం చేయాలి. అలా కూడా తిరగట్లేదు. సో ఎవరు తిరగనీయకుండా ఏం చేస్తున్నారు అన్నది ఇక్కడ ముందు ప్రశ్నించుకోవాల్సిన విషయం. ప్రజల కోసం వస్తున్న ప్రతిసారి కూడా ఆయన డ్రామా చేయడానికి వస్తున్న ప్రతిసారి దానికే మేము అడ్డుకోని పరిస్థితి ఉన్నప్పుడు, ఆయన ప్రజల కోసం ఏదైనా చేయడానికి వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అడ్డుకోరు. స్థానిక నాయకులు అందరంటే అడ్డుకోరు. ఇక్కడ ఇది స్వేచ్ఛాయుతమైన కూటమి ప్రభుత్వం. ఇది ఎవరు ఎలాగైనా కూడా తిరగచ్చు, చక్కగా భావ స్వేచ్ఛ ప్రకటన కూడా చేసుకోవచ్చు. ఇలాంటి గ్రామంలో ఎవరు ఎవరిని ఆపలేరు అని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా మా కాలనీ మీరు ఇంత శ్రద్ధ తీసుకొని ఎమ్మెల్యే గారు, గవర్నీయులు ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారు, కౌన్సిలర్ గారు మాకు ఈ మెయిన్ రోడ్డు వైడనింగ్ చేస్తూ ఎంతో సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. దానికి వారి సిబ్బందికి మా కృతజ్ఞతలు కాలనీ తరఫున. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ సార్. స్పెండింగ్ సిన్స్ లాంగ్ టైం. మీరు ఇప్పుడు దాన్ని బాగా పనిచేస్తారా? బుజ్జి గారికి ఏమండి బ్రహ్మాండంగా సిన్సియర్ మోస్ట్ మ్యాన్. ఈ విల్ డూ ఎక్సలెంట్ వర్క్. ఐ కంగ్రాచులేట్ హిమ్ అండ్ ఐ ప్రే గాడ్ టు ఈజ్ పొలిటికల్ గ్రోత్. ఓకే. దానిలో కొన్ని ఏరియాస్కి ఇప్పటికి కూడా కొంత వాటర్ ప్రాబ్లం. ఆ ఏరియాస్ మనం ఏంటంటే ట్యాంకర్స్ ద్వారా జరగండి 360 డిస్ట్రిబ్యూషన్ కానీ పెద్ద సోర్స్ డిఫరెంట్ ఏరియాస్లో 30 years
ఇందుకూరి రామకృష్ణరాజు కృష్ణ మరియు నాగరాజు శ్రీహర్షవర్ధన వర్మ అనువారు స్నేహితులు కాగా వీరికి పొరుగంటి అనిల్ కుమార్ అనే అతను భీమవరంలో కోడిపందాలు వేయడానికి వెళ్ళినప్పుడు పరిచయం అవడం జరిగింది. అప్పుడు పొరుగంటి అనిల్ కుమార్ అతని వద్ద గంజాయి ఉన్నదని తెలిపి వారికి కూడా గంజాయి విక్రయించడం జరిగింది. ఈ విధంగా గత 2 సంవత్సరాల నుంచి వీరి మధ్య గంజాయి సంబంధించి లావాదేవీలు జరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో అప్పటికే దుర్వ్యసనాలకు లోనైన పై ముగ్గురు అప్పుల్లో ఉండగా వారిలో పొరుగంటి అనిల్ కుమార్ సులభంగా డబ్బు సంపాదించవచ్చని బెంగళూరులో ఉంటున్న తనకు స్నేహితుడైన అమిత్ అనే వ్యక్తి వద్ద హైడ్రో గంజాయి ఉన్నదని తెలిపి దానికి మార్కెట్ మంచి డిమాండ్ ఉన్నదని 1 గ్రాము 700 రూపాయలు కొని 1500 రూపాయల వరకు విక్రయించవచ్చని తెలిపి ఏప్రిల్ 14వ తేదీన పొరుగంటి అనిల్ కుమార్ ఇందుకూరి రామకృష్ణలు ఇద్దరు కలిసి తమ కారులో బెంగళూరు వెళ్లి అమిత్ వద్ద సుమారు 3.2 లక్షల రూపాయల విలువైన 500 గ్రాముల హైడ్రోజన్ ని కొనుగోలు చేసి బెంగళూరు నుండి ఏలూరుకు వస్తూ మార్గ మధ్యలో టోల్ ప్లాజా వద్ద హైడ్రో గంజాయిని తీసుకోవాలని నాగరాజు శ్రీహర్షవర్ధన వర్మకి చెప్పగా అతను కాజా టోల్ ప్లాజా వద్ద వారి వద్ద నుండి హైడ్రో గంజాయిని తీసుకుంటూ ఉండగా పోలీసులు దాడులు జరిపి వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. హైడ్రో గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేసిన మంగళగిరి రూరల్ సర్కిల్ ఎస్ఐ శ్రీనివాసరావు, ఎస్ఐ వెంకటేశ్వర్లు సిబ్బందిని శ్రీ ఎస్పీని అలాగే వారికి దిశానిర్దేశం చేసిన నార్త్ డిఎస్పీ మురళీకృష్ణని అభినందనలు తెలిపారు. మనకి గంజా ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ మేరకు మన కాజా టోల్ ప్లాజాలో డికాయ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దాంట్లో మనం ఇందుకూరి రామకృష్ణరాజు, తర్వాత పొరుగంటి అనిల్ కుమార్, తర్వాత నాగరాజు శ్రీహర్ష వర్ధన్ వర్మ అని చెప్పేసి ముగ్గురిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. 2 కార్ కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఎవరు అక్యూజ్డ్ 1 ఉన్నారో వాళ్ళు వెస్ట్ గోదావరి, రిమైనింగ్ అందరూ ఇతరు కూడా విశాఖపట్నం. దీంట్లో అక్యూజ్డ్ 1 ఇందుకూరి రామకృష్ణరాజు, తర్వాత అక్యూజ్డ్ 2 పొరుగంటి అనిల్ కుమార్ ఇద్దరు కూడా వెస్ట్ గోదావరిలో సంక్రాంతి టైంలో పరిచయం ఏర్పడింది. దాని తర్వాత ఇద్దరు కూడా ఫ్రెండ్స్గా ఉంటున్నారు. సో వీళ్ళకి కొంచెం బెంగళూరులో కూడా కొన్ని ఫ్రెండ్స్ అలవాట్లు అవ్వడం జరిగింది త్రూ ఇన్స్టాగ్రామ్. అండ్ వాళ్ళు ట్రిప్ వేస్తున్నప్పుడు కూడా అక్కడ ఉన్నప్పుడు కొన్ని ఫ్రెండ్స్ అలవాట్లు అవ్వడంతో పాటు అక్కడ నుంచి ఈ హైడ్రో గాంజా అంటే దీంట్లో TMC లెవెల్ అంటారు. గాంజాలో శిలావతి అనేది మన ఉన్న దాంట్లో హైయెస్ట్ అని చెప్పి అనుకుంటాం. దీనికని ఎక్కువ అని చెప్పేసి చెప్తున్నారు. బట్ స్టిల్ టెక్నికలీ వెరిఫై చేయాలి. వాళ్ళు ఇది బెంగళూరు నుంచి తీసుకొని వచ్చేసి విశాఖపట్నంకి తీసుకొని వెళ్తున్నారు. యాక్చువల్లీ బెంగళూరు వెళ్ళి తీసుకొని వచ్చేసి విశాఖపట్నంకి వెళ్తున్నారు. సో ఎన్ రూట్లో మనము బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ దీన్ని ఇంటర్ఫియర్ అయ్యి వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో మనకి ఇంకొక ముద్దాయి, మనకి బెంగళూరులో ఒక ముద్దాయిని కూడా ఎవరు సప్లై చేస్తారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎలాగా మనం 148/25 ఇదే మంగళగిరి రూరల్ కేసులో షహీన్ అని చెప్పేసి ఒక ముద్దాయిని మనం బ్యాక్గ్రౌండ్ ఈ కొకైన్ కేసులో ఎవరు బ్యాక్గ్రౌండ్ వచ్చారో బెంగళూరు వాళ్ళని మనం అరెస్ట్ చేసాము. వాళ్ళని కూడా కలిసి ప్రొడ్యూస్ చేసాము. అదేవిధంగా దీంట్లో కూడా ఎవరు పేరు ఉందో, సో సీక్రెసీ కోసం డిస్క్లోజ్ చేయట్లేదు, వాళ్ళని కూడా మనం ఖచ్చితంగా పికప్ చేస్తాము. పికప్ చేసిన తర్వాత వీళ్ళకి ఎలాగా వచ్చింది అన్నది మనం కొన్ని ఐడెంటిఫై చేయాలి, ఇంట్రాగేట్ చేయాలి. ఓవరాల్ మనకి మన ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ఆంధ్రాలో కానీ లేకపోతే మన ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో కానీ గంజా అనేది చాలా తగ్గింది యాక్చువల్లీ. సో అంటే నేను ఆల్రెడీ వర్క్ చేశాను కాబట్టి కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. దాంట్లో ఒక భాగంగా ఉన్న ప్రెషర్ వల్ల కూడా ఈ హైడ్రా గంజా అనేది ఒక స్టార్ట్ అయ్యిండొచ్చు అని చెప్పేసి ఒక డౌట్ అనేది ఉంది. అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మనకి బయటకు వస్తాయని చెప్పేసి చెప్తున్నాను. సో చెప్పండి, ఇది వాల్యూ 7,50,000 యాక్చువల్లీ 500 గ్రామ్స్ మనము సీజ్ చేస్తాము. దీంట్లో ఏంటంటే మనకు ఒక గ్రామ్ అనేది దాదాపు 650 రూపీస్ నుంచి 650 రూపీస్ నుంచి 500-700 వరకు మనకి వాల్యూ వెళ్తుంది మార్కెట్లో. సో దాని పరంగా క్యాల్కులేట్ చేసినప్పుడు మనకి ఆల్మోస్ట్ 7,50,000 వర్త్ గంజాని సీజ్ చేయడం జరిగింది. జస్ట్ ఇది స్టార్టింగే యాక్చువల్లీ. అంటే హైడ్రా గంజా అనేది కూడా ఇది ఫస్ట్ టైం నాకు తెలిసిన వరకు. దీని ముందు నాకు తెలిసి ఎక్కడ ఉన్నట్టు నాకు ఐడియా లేదు. సో ఈ కాన్సెప్ట్ మనకు కూడా ఇది ఫస్ట్ టైం యాక్చువల్లీ. సో కాబట్టి ఇది ఫర్దర్గా ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది బ్యాక్గ్రౌండ్లో ఎవరు ఉన్నారో వాళ్ళని కొన్ని పికప్ చేస్తామంటే తెలుస్తాయి. మెయిన్గా ఇప్పుడు ఈ MMDA కానీ కొకైన్ కానీ లేకపోతే ఇది హైడ్రా గంజా ఫస్ట్ టైం కానీ బెంగళూరే మనకు ఆరిజిన్ అవుతుంది యాక్చువల్లీ. సో దీనిపైన ఒక రిపోర్ట్ కూడా రెడీ చేస్తున్నాము.
రిపోర్ట్ ద్వారా మనం మన హైయర్ ఆఫీసర్స్ ద్వారా ఈవెన్ కన్సర్న్డ్ బెంగళూరు హైయర్ ఆఫీసర్స్ కూడా ఇప్పుడు వరకు ఇక్కడ అరెస్ట్ అయిన వాళ్ళు బ్యాక్వర్డ్లీగా వచ్చి మేము ఎవరెవరిని అరెస్ట్ చేస్తామో వాళ్ళందరినీ కూడా నేమ్ లిస్ట్ ప్రిపేర్ చేస్తూ హైయర్ ఆఫీసర్స్ పంపించడం వల్ల ఒక ఓవరాల్ అక్కడ మన బెంగళూరులో కూడా కర్ణాటక పోలీస్కి మనం ఒక క్లియర్ కట్ ఒక ఐడియా ఇవ్వగలుగుతామంటే సో దట్ ఒక జాయింట్ ఆపరేషన్ లాగా ఎవరెవరు అక్కడ నుంచి లింక్లో చేస్తున్నారో వాళ్ళని కూడా న్యూట్రలైజ్ చేయడానికి ఇది ఒక ఛాన్స్గా ఉంటాయన్నది మనకు అర్థమైంది. ఎస్పెషల్లీ లాస్ట్ కొకైన్ కేసు ఒకటి, ఈ కేసు ఒకటి, ఈవెన్ ఫ్యూ కేసెస్ గుంటూరులో జరిగిన మనం రీసెంట్గా అరెస్ట్ చేసిన MMDA కేసెస్ కూడా ప్రతి ఒక్కటి కూడా బ్యాక్వర్డ్ లింక్ బెంగళూరు యాక్చువల్లీ. సో అది మన ఒక అండర్స్టాండింగ్ అంటే రీసెంట్గా మనం జరిగిన కేసు అన్ని నేను వచ్చిన 9 monthsలో చూసినప్పుడు బెంగళూరు అనేది మెయిన్ డిస్పర్సింగ్ పాయింట్గా ఉందన్నది నాకు అండర్స్టాండింగ్. ఇది ఫర్దర్గా ఒక లాజికల్ కన్క్లూషన్ తీసుకున్నట్టు దీన్ని వర్కౌట్ చేస్తాం. అంటే ఓన్లీ అంటే A3 కూడా యాక్సిడెంట్ కేసెస్ ఉంది ఆంధ్రాలో, వాళ్ళ దగ్గర ఏం కేసు లేదు. A2కి మాత్రం ఒక 2 NDPS కేసెస్ ఉంది, మన దాంట్లో కాదు, వేరే డిస్ట్రిక్ట్లో ఉంది. ఏప్రిల్ 9, 2025వ తేదీన రాత్రి 9 గంటలకు ప్రతిపాడు గ్రామానికి చెందిన మెరికనపల్లి సాంబశివరావు అనే వ్యక్తి తన ట్విట్టర్ ఖాతాను పరిశీలిస్తూ ఉండగా ఆనే నా లోకం అనే ఖాతా నుండి ఆంధ్రప్రదేశ్ గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ మరియు ఆయన కుమారుడు మార్క్ శంకర్కు సంబంధించి వారిద్దరూ కలిసి ఉన్న ఫోటోను ఒక వ్యక్తి తన ట్విట్టర్ ఖాతా నందు వ్యక్తిగత దూషణలకు పాల్పడే విధంగా అసభ్యకరమైన వ్యాఖ్యలను జోడించి పోస్టు చేయడం చేసి వెంటనే ప్రతిపాడు పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు ఇవ్వగా సదరు పోస్టుకు సంబంధించి కేసు నమోదు చేసి ప్రతిపాడు CI G శ్రీనివాసరావు మరియు SI నాగేంద్ర గారి ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టడం జరిగింది. సామాజిక మాధ్యమాలను ఉపయోగించేవారు స్వీయ నియంతృత్వం కలిగి ఉండాలని, సామాజిక మాధ్యమాలను మంచి పనుల కోసం ఉపయోగించాలి తప్ప ఇతరులను నిందించడానికి, దూషించడానికి, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగే విధంగా వారి మనోభావాలను దెబ్బతీసే విధంగా పోస్టు పెట్టడానికి ఉపయోగించరాదని, ఆ విధంగా చేస్తే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సందర్భంగా SP తెలిపారు. మనకి ప్రతిపాడు పోలీస్ స్టేషన్లో 24/25 ఒక 10 days ముందు డిప్యూటీ CM సార్ అండ్ హిస్ ఫ్యామిలీ పైన అబ్సీన్ కంటెంట్తో పాటు పోస్ట్ చేసిన వాళ్ళ పైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. తర్వాత మన ఇన్వెస్టిగేషన్లో టెక్నికల్ కొన్ని మనం చేసి ఫైండ్ అవుట్ చేస్తాము ట్విట్టర్లో ఎవరు పోస్ట్ చేశారని చెప్పేసి. వాళ్ళు ఇక్కడ నుంచి కర్నూలుకి వెళ్ళింది, గూడూరు కర్నూలుకి వెళ్ళింది. సో రఘు అలియాస్ పుష్పరాజ్ అని చెప్పేసి అక్యూస్ని మనం అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు మొబైల్స్ ఆల్మోస్ట్ 5 మొబైల్స్ వాడారు. 14 ఈమెయిల్ ఐడీస్ని యూజ్ చేసుకొని ట్విట్టర్ అకౌంట్లో లాగిన్ అవ్వడం జరిగింది. సో అదేవిధంగా దీని వెనక మోటివ్ని చూసామంటే ఇట్స్ అబౌట్ వీళ్ళు అల్లు అర్జున్ ఫ్యాన్. సో అదేవిధంగా డిప్యూటీ CM సార్ ఫ్యాన్స్ మధ్యలో వాళ్ళు వార్ ఆఫ్ వర్డ్స్ అంటారు, అంటే వాళ్ళు పోస్ట్ పెట్టుకోవడం దాన్ని బేస్ చేసుకుని ఈ వ్యక్తి అలాంటి ఒక అబ్సీన్ కంటెంట్ని పోస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ పుష్పరాజ్ అలియాస్ రఘు పోస్ట్స్ అన్ని చూసినప్పుడు ఆడవాళ్ళని కింద పడిచినట్టు చాలా పోస్ట్ వేయడం కూడా జరిగింది. దాన్ని అన్ని బేస్ చేసుకొని అవుట్రేజింగ్ ద మోడస్టీ ఆఫ్ ఉమెన్, తర్వాత సెక్షువల్ కలర్ రిమార్క్స్, తర్వాత క్రియేటింగ్ ఎన్మిటీ బిట్వీన్ 2 groups, ఇతర మధ్యలో గొడవ జరగడానికి స్కోప్ అని చెప్పేసి సెక్షన్స్ కిందకి కేసు కట్టడం జరిగింది. సో కర్నూలు గూడూరు నుంచి పికప్ చేయడం జరిగింది. సో ఈరోజు కోర్టులో మనం ప్రొడ్యూస్ చేస్తున్నాము. సో అంటే మెయిన్ దీని ప్రశ్నకి ఏంటంటే సోషల్ మీడియాలో ఓన్లీ పాజిటివ్ నేచర్ యూజ్ చేయాలి, కానీ ఇలాంటి నెగటివ్గా ఎస్పెషల్లీ ఆడవాళ్ళని కానీ ఎవరైనా పర్టికులర్ ఫ్యామిలీని కానీ కుటుంబాన్ని కానీ ఇలాగ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గుంటూరు జిల్లా కాంగ్రెస్ ఆఫీస్ ఎదురుగా మహాధర్నా నిర్వహించిన యూత్ కాంగ్రెస్ నాయకులు. కాల్ సెంటర్ ముసుగులోనే అశ్లీల వీడియోలు తయారు చేస్తున్న వాటిని ఏకంగా నిషేధిత అశ్లీల వెబ్సైట్లలో విక్రయిస్తున్న ముఠా. గుంటూరు మిర్చి యార్డు వద్ద రైతుల ఆందోళన.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గళా మాధవి. ఇవి ఇప్పటివరకు కనబడిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.